కథాభిమానులకి స్వాగతం. రామక్క గారి సుమ పొయ్యిగడ్డ కథలకు స్వాగతం. ఈ వారం పుట్టగోగుల మసాలు వినండి. మగోనికి మొలకలు వచ్చి ఉబ్బోనికి ఉబ్బిలేస్తాయంట పుట్టగోగులు. ఏం బావా, పొద్దున్నే బిర్యానీ లేసిపోయి పుట్టగోగులు పెరుక్కొనొద్దామా అంట మా ఇంటి తట్టుకు వచ్చినాడు మునసామి మామ. అట్లే కాని బావా, గోపాలరెడ్డోళ్ల అతిమాను చేనులో మాన్ల కింద బుడుపులు లేసిండేది చూస్తిని. కోడుగు జాముకు వచ్చిడి పోదాము మా పెద్దబ్బా అన్నాడు మామతో. ఓహో, వీళ్ళిద్దరూ తెల్లవారి అంత పొద్దుకే లేసి పుట్టగోగులు పెరుక్కొని వచ్చేకి పోతా ఉండారు. నేను ఎట్లనా చేసి వీళ్ళకి తెలియకుండా వీళ్ళెనకనే పోవాలా అనుకుంటుని. నేను అప్పటికంట పుట్టగోగుల్ని చూడనే లేదు. ఆ రెయ్యి మా పెద్దబ్బా మునసమ్మ నిద్రపోయారో లేదో కానీ నాకు మాత్రము నిద్ర రానే లేదు. కోడి కూసింది. వాళ్ళిద్దరూ లేచి నల్ల రగ్గులు కప్పుకొని పోతా ఉండారు. నేను కూడా ఎవరికీ చెప్పకుండా రగ్గు కప్పుకొని వాళ్ళ వెనకనే పోతిని. కోడి కూసిందే కానీ ఇంకా వెలుగు రాలేదు. మబ్బు గబో అంటా ఉంది. ముందు వాళ్ళు, వెనక నేను వాడుకైన దోవలో పోతా ఉండాము. గోపాలరెడ్డోళ్ళ చేను తావుకి పోయే తలికి సన్నగా వెలుగైతా ఉంది. అప్పటికే అత్తిమాను కింద ఎవరో కూకొని పుట్టగోగులు పెరుకుతా ఉండాడు. ఏమరా సీనిగా, పుట్టగోగులు పెరుక్కోవద్దనలేదు. మా అబ్బవి కాదు, మీ అబ్బవి కాదు. అట్లా కొడవలితో కెదిగితే ఇంకొక ఏడాదికి మొలవనన్నా మొలుస్తాయా? ఇనుము సోకితే పుట్టగోగులు లేస్తాయా? అబ్బబ్బా, ఏం అంకుజాతిరా మీది. తినేది అంటే చాలు 7 కడళ్ళైనా దాటుకొని పోతారు అనే పెరుగుతూ ఉండే ఆయనతో మా పెద్దబ్బా. మీకు పుట్టగోగులు చెక్కలేదని నోటికొచ్చినట్లా మాట్లాడొద్దు. ఆ మాళ బీడుసేనుల్లోనో గూగునేల దళుతావుల్లోనో చూడుపోండి, నా మీద పడి ఎలా ఏడుస్తారు అన్నాడు సీనప్ప. పదబావా, వీనితో మనకేలా, ఆ కింద గెనుము దళ్ళుగా ఉంది, పద చూద్దాము అన్నాడు మునసామి మామ. ఈ మాటల్లోనే పొద్దు పుట్టింది. ఇంకా ఇక్కడుంటే బాగుండే లేదు అనుకుని నేను ఇంటి తట్టుకు తిరుక్కొంటిని. నేను ఇంటికి పోయే తలికి మా అమ్మ పేడనీళ్లు చల్లేసి ముగ్గు పెడతా ఉంది. నేను అప్పుడే లేచి యువతలకు వచ్చినట్లు మా అమ్మ తావుకుపోయి పనులు అందుకుంటుని. అనెంక రవంచసేపటికి పుట్టగోగులకు పోయిన బావా బావమరుదులు ఇద్దరూ ఇంటికి వచ్చిరి. వాళ్ళ వెనకాలనే పొద్దప్ప కూడా మా ఇల్లు ఎక్కుతా వచ్చినాడు. మా పెద్దబ్బ పంచిలో కట్టుకుని వచ్చిన పుట్టగోగుల్ని జగిలి మీద పోస్తా, ఇందా నువ్వు 2 ఎత్తుకుని పో బావా అన్నాడు మామతో. వద్దులే బావా, నీ చెల్లెలు న్యాయముగా వంట చేస్తే నేనేలా ఇట్లా సన్నగా ఉంటాను, ఇక్కడికే వచ్చి తింటానులే అని నగతా పోయేసినాడు మామ. ఎక్కడమ్మా మీ పెద్దమ్మ అని మా పెద్దబ్బ నన్ను అడిగినాడు. నేను పోయి మా పెద్దమ్మను పిలుచుకొని వస్తుని. పెద్దమ్మ వచ్చి పుట్టగోగుల్ని ఎత్తుకొని మూలింట్లోకి పోయి వాటిని నీళ్లల్లో ఊరబెట్టి మన్ను లేకుండా బాగా కడిగింది. సుమా, 4 ఎర్రగడ్డలు కోసి బిడ్డా అనింది నాతో. పొయ్యి మీద బాండలు పెట్టి కొద్దిగా నూనె పోసింది. నూనె కాగినాక తరిగిన ఎర్రగడ్డలు 2, 4-5 పచ్చిమిరపకాయలు వేసి వేపుకొని దించే ముందు రవంచ కొత్తిమీరల పొడి వేసి దించింది. వేపిన ఎర్రగడ్డలు మిరపకాయలతో పాటు అల్లము, చెక్క లవంగము, కొత్తిమీరాకు, పచ్చి కొమ్మిరి, చిటికెడు పసుపు వేసి నున్నగా నూరుకొనింది. అనెంక పొయ్యి మీద సట్టి పెట్టి తిరగబోతకు నూనె వేసి సాసువులు కరేపాకు చిట్లించి
మిగిలిన ఎర్రగడ్డ ముక్కలు 2-3 టమాటాల ముక్కలు వేసి సుదిగించింది. దానిలో పుటగోగులు వేసి నూరిన మసాలా ముద్దను వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపింది. పొయ్యి నిండా కట్టెలు పెట్టేసరికి ఆ వేడికి సట్లోని పుట్టగోగులు కుతకుతమని తైతక్కలాడినాయి. తగినంత ఉప్పు కూడా వేసి పుట్టగోగులు ఉడికినాక దించుకొనింది. అనంక మా పెద్దమ్మ 10 ముద్దల సంగటి చేసింది. ఈ లోపల ఇంటి పని ఆవులింటి పని ముగించుకుని వచ్చి ముఖము కడుగుతా, ఏం సుమా, పెద్దమ్మ కూతురు చేరి ఏమేమో చేస్తా ఉన్నట్లు ఉండారు. మూలింటి గములు మన గేర్ని దాటి కావేరమ్మ తోపుకంటా పోతా ఉండాయి అని అడిగింది మా అమ్మ ముక్కులు ఈడుస్తా. పుటగోగులు చారుమా అంటిని నేను. పుటగోగులు చారా? చిన్నప్పుడు తినిండాను బిడ్డ. మా ఊరి రుద్రమాయనూరు వాళ్ళ చేనులో భలే పుటగోగులు లేసింటే మా అబ్బ పెరుక్కొని వచ్చే. అప్పుడు చేసి తినిందే. తిరగా ఇన్నేండ్లకు తింటా ఉండాను అనిందమ్మ. అదేమమ్మా, వాళ్ళ చేనులోని పుటగోగులు వాళ్ళు తినకుండా మీరు పెరుక్కొనింది అడిగి తిని. ఆయనోరోళ్ళు పుటగోగులు తినేలేదు బిడ్డ చెప్పిందమ్మ. ఎలా తినేలేదమ్మా? ఇదేమీ నంజర కాదే, చెప్పమ్మా చెప్పు అని బేలాడి తిని. దీని ముందర ఏమన్నా మాట్లాడితే దాన్ని చెప్పేకంట ఇడిసేలేదు. మొదలు సంగటి తిందాం పద అని ఇంక చెప్తాను అంట మూలింట్లోకి పోయిందమ్మ. అప్పటికే బావా బామ్మర్తులు 2 ముద్దల సంగటి సగము సట్టి పుటగోగులు అయిపించేసి ఉండారు. మా పెద్దమ్మ నాకు మా అమ్మకి చెరక ముద్ద పెట్టి పుటగోగుల చారు పోసింది. అమ్మా, తింటా తింటా మీ ఊరి ఐనోరోళ్ళ కథ చెప్పుమా అంటిని. మా ఊరి ఐనోరోళ్ళ కథ కాదు, ఏ ఊరి ఐనోరోళ్ళైనా పుటగోగులు తినేలేదు. ఏలంటే ఆ కాలంలో ఒక ఐనోరు నీళ్లు పోసుకునేకి చేనుతావు నుండే బావి దగ్గరికి పోయినంట. దోవలో పుటగోగులు కనిపించినంట. నీళ్లు పోసుకుని వచ్చేలోగా వాటిని ఎవరన్నా పెరుక్కునేస్తారని ఆ అప్ప కట్టుకుని ఉండే పంచిని ఇప్పి పుటగోగుల మీద వేసేసి పోయానంట. నీళ్లు పోసుకొని వచ్చి పుటగోగుల మీద ఉండే పంచిని ఎత్తి చూస్తే ఆ పుటగోగులన్నీ ఎముకలుగా మారిపోయి ఉండనంట. దానికనే అప్పటి నుంచి ఐనోర్లు పుటగోగులు తినేలేదు చెప్పింది అమ్మ. ఐనోర్ల కథను వింటా నేను కూడా 2 ముద్దల సంగటి లాగిస్తిని. కావేరమ్మ తోపులోని ఇప్పిమాన్ల మీదుండే గువ్వలకు నోరూరి పుటగోగులు పుటగోగులు అని కూసినాయి. నా చేతికి అంటిన పుటగోగుల చారుగములు 3 నాళ్ళు అట్లే ఉండే. ఇది పుటగోగుల మసాలు. పుట్టగోగుల్ని ఇనుప కత్తిలతో కొయ్యకూడదట. పుట్టగొడుగుల్లో ఉండే మాంసకృత్తులు, వాటిలో ఉండే తేమ ఈ ఇనుముతో కానీ రసాయన చర్య పొందితే వాటి రంగు రుచి మారిపోతాయట. అందుకు ఇనుప కత్తుల్ని వాడరట. మరి మీ ఊరి తోపులోని ఇప్పమాన్ల మీద ఉండే గువ్వలు ఎప్పుడైనా నోరూరి పుటగోగులకు పుటగోగులని కూసినాయా? ఇది ఈసారికి. వచ్చేసారి మరొక పొయ్యిగడ్డ కథతో మీ ముందుకు. అంతవరకు సెలవు. నమస్కారం.